మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 5 మందిని ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. షిండే, చంద్రకుమార్, షేక్ మాలిక్, తప్పేట నరసింహులుగా అరెస్టు చేయగా మరో 2 కోసం గాలిస్తున్నారు. ఇక ఏటూగా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో పాటు చెంటి అనే మరో నిందితుడిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ఎన్నికలైన తర్వాత 14/5/2024 రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ గారు బాడీగార్డ్ నిఖిల్ అనే అతను అలయాస్ పెద్ద సుబ్రాయుడు అలయాస్ నిఖిల్ మీద మారుతి ఎర్టికా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద కత్తితో గాయం కలిగించడం జరిగింది. దాని కింద ఆల్రెడీ టౌన్ పిఎస్లో 91/2024 307/34 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఐ గారు మరియు ఆలగడ్డ సిఐ గారు, ఎస్ఐ నయ్యన మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్, అదేవిధంగా నాగుల రవి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టికా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఏ గారు, టౌన్ సిఏ రమేష్ గారు, అదేవిధంగా నయ్యన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్